సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివప్రసాద్. కార్తీక సోమవారం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా శివాలయాలు కిటకిటలాడాయి. ఆ కోరిన కోరికలు తీర్చే బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిగా విరాజిల్లుతున్న ఈ శివయ్యకైతే మాత్రం వేలాది మంది భక్తులు వేకువజాము నుంచి కూడా మహిళలు ఆలయానికి చేరుకుని అయితే మాత్రం శివలింగాలపై అభిషేకాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న ఆ శివాలయాలు అటు చోళులు నిర్మించిన పురాతన శివాలయం రంప శివాలయంలో కానీ, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయం కానీ, వెంకటేశ్వర స్వామి రాజవొమ్మింగి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న రామలింగేశ్వర స్వామి కానీ, అలాగే భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, రాజరాజేశ్వర సమేత మల్లికార్జున స్వామి అన్ని ఆలయాల్లో కూడా వేలాది మంది భక్తులు వేకువజామునే చేరుకుని అయితే మాత్రం ఆలయంలో శివయ్యకైతే మాత్రం ప్రత్యేకంగా పంచామృతాలతో అయితే మాత్రం అభిషేకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఆలయాలు అయితే కిటకిటల వేకువజాము నుంచి కూడా పక్కనే ఉన్న వాగులలో అయితే మాత్రం స్వామి స్నానాలు ఆచరించి ఆ శివయ్యకైతే మాత్రం వారైతే మాత్రం భక్తి శ్రద్ధలు అయితే పంచామృత అభిషేకాలు చేస్తూ ఆ శివయ్యను అయితే మాత్రం వారు కోరిన కోరికలు తీరాలంటే మాత్రం వారైతే కోరుకుంటున్నారు. మహిళలు అయితే మాత్రం తమ సౌభాగ్యాలు బాగోవాలంటూ ఎప్పుడు కూడా తమ మాంగళ్యం ఉండాలంటూ వారికి ఎటువంటి ఆపదలు జరగకుండా ఉండాలంటే మహిళలు అయితే మాత్రం ఆలయానికి ఎదురుగా ఉన్న ఉసిరి రావి చెట్లకైతే మాత్రం వేకువజామునే వచ్చి అక్కడైతే మాత్రం ఆ ఒత్తులను వెలిగించి అయితే మాత్రం వారి భక్తి శ్రద్ధలతో వారికి వాటికైతే పూజ చేశారు. అలాగే మొత్తం ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో కూడా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఓం నమ శివాయ అంటూ భక్తులైతే మాత్రం ఆ పరమశివుడు బోళాశంకరుడికి అయితే ప్రత్యేక పూజలు చేస్తూ అభిషేకాలు చేస్తూ అయితే మాత్రం తమ భక్తిని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాత్రం ఆ పోలీసులు అయితే మాత్రం బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయానికి ఆనుకొని ఉన్న పక్కనే ఉన్న వాగుల్లో అయితే మాత్రం స్నానాలు ఆచరించి ఆ భక్తులు అయితే మాత్రం శివయ్యని దర్శించుకున్నారు. హరి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మా భక్తులకి విజ్ఞప్తి, శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి కార్తీక మాస పుణ్యకాల సమయంలోని మూడవ సోమవారం సందర్భంగా ఉదయం 2 గంటల నుంచి రుద్రాభిషేకాలు జరిగాయి. అలాగే భక్తులు కూడా పంచామృతాలతో అభిషేకాలు చేయించుకున్నారు. అదే విధంగా ఈ సోమవారం నాడు అందరూ వచ్చి భక్తులకు శివకేశవుల్ని ఒకే చోట ఉండడం వల్ల ఇక్కడ బాగా జనాలు కూడా బాగా వచ్చారు. అదేవిధంగా 23వ తారీఖు శనివారం లక్షపత్ర పూజ, అలాగే 11 రుద్రాలతో అభిషేకం ఉంటుంది. ఎవరైనా భక్తులు కూడా పాల్గొనేవారు ఉంటే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆ 23వ తారీఖు కూడా అన్న సమారాధన కూడా ఉంటుంది. అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని కోరుచున్నాం. నమస్కారం. మన రాజవొమ్మింగి గ్రామంలో 99 బిల్డింగ్స్ వెళ్లే దారిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో మహాశివుడిని కూడా నిలిపి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా ఈ 3వ సోమవారం సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుంచి అనేక మంది భక్తులు వచ్చి అనేక విధాలైన పూజా కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. ఇక్కడ స్వయంగా పూజ చేసుకునే అవకాశం కూడా ఉన్నందువల్ల ఎక్కువ మంది భక్తులు వచ్చి వారి చేతులతో స్వయంగా పూజా కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. కార్తీక మాసం అయినందువల్ల శివుణ్ణి విష్ణువుని కూడా ఒకేసారి ఒకే ప్రాంగణంలో చూడడానికి అవకాశం ఉన్నటువంటి ఆలయాల్లో ఇది ఒకటి మన రాజవొమ్మింగి మండలంలో ఉండడం వల్ల ఆ భక్తులు ఈ భక్తులు కూడా కార్తీక మాసంలో వచ్చి చక్కగా పూజా కార్యక్రమాలు జరిపించుకుంటున్నారు. అలాగే కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా ప్రతి సోమవారం ఆలయంలో అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం అన్నదానం అనేది ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతుంది. కార్తీక మాసం సందర్భంగా ఆ యొక్క భక్తులు అందరూ కూడా దైవ దర్శనం చేసుకుని అనంతరం అన్నప్రసాదాలు కూడా స్వీకరించి చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ఉంటూ చాలా చక్కగా ఈ యొక్క అనుభూతిని పొందుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా చాలామంది వస్తున్నారు. ఇంకా చాలా చక్కగా జరుగుతుంది. పంతులు గారు కూడా అందరికీ చక్కగా పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అందువల్ల మీరు అందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ శివుణ్ణి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు ఆలయ కమిటీ, రాజవొమ్మింగి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం.